హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ఒక కొత్త రూల్ అనేది రావడం అయితే జరిగిందండి. ఈ నెల ఆఖరిలోగా మీరు మీ యొక్క రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటికి తప్పనిసరిగా ఈ ఒక్కటనే చేసుకోవాలి. ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక మీ రేషన్ కార్డు అనేది రద్దు అవుతుందని చెప్పేసి మనకు ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అయితే మనం ఏమేమి చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి, పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక ఆ వివరాలు అనేది తెలియజేస్తానండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెల లాస్ట్కి ఈ పని చేయకపోతే మీ యొక్క రేషన్ కార్డు రద్దు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగినటువంటి లబ్ధిదారులకు కేంద్రం కీలక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఈ తేదీలోపు అనగా ఈ అంశాలు పాటించకపోతే రేషన్ కార్డు అనేది పూర్తిగా కట్ అవుతుందని చెప్పేసి మనకు దాదాపు 7.55 లక్షల మంది ఇంకా అలాగే ఉన్నారని, మరి ఈ పేపర్లలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. పూర్తి వివరాలు పేజీలు ఫాలో అవ్వండి. సో ఇక్కడ రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మనకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ అనేది ఇచ్చారండి. రేషన్ కార్డు కలిగి ఉన్నవారు ఈ సంవత్సరం మార్చి 31వ తేదీ లోపల మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలని, ఈకేవైసీ ఏ కార్డులు అయితే కంప్లీట్ చేసి ఉండవో అలాంటి కార్డులు అనేది కంప్లీట్గా అదే రద్దు చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయితే అయ్యారు. అలాగే వారికి ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించినటువంటి పీడీఎస్ ద్వారా సబ్సిడీపై అందించేటటువంటి ఆహార ధాన్యాలు అనగా రేషన్ కూడా మీకైతే అందదండి. ప్రభుత్వం సర్వే చేసిన డేటా ప్రకారం ఇప్పటిదాకా 7.55 లక్షల మంది ఇంకా ఈ ఈకేవైసీ చేసుకోకుండా రేషన్ పొందుతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించారు. అయితే ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే రేషన్కి సంబంధించి అలాగే రేషన్ కార్డు ద్వారా ఏంటంటే ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు పొందే విధంగా అయితే మీరు లబ్ధి అనేది కలుగుతుంది. ఒకవేళ మీరు రేషన్ కార్డు కలిగి ఉండి ఈకేవైసీ చేసుకోకపోతే కనుక ఈ నెల ఆఖరులోగా మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకోకపోతే మీకైతే రేషన్ కార్డు అనేది పూర్తిగా రద్దు అవుతుంది. అలాగే రేషన్ కార్డు ద్వారా మీకు ఏదైతే అందుతుందో బెనిఫిట్స్ ప్రభుత్వం నుండి, సెంట్రల్ గవర్నమెంట్ నుండి, సో ఆ బెనిఫిట్స్ కూడా అయితే నిలిచిపోతాయి. తప్పనిసరిగా మీరు ఏంటంటే ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎన్నో మోసాలు, నకిలీ కార్డులను గుర్తించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ఈకేవైసీ రూల్ను అయితే తీసుకొచ్చారు. ఈకేవైసీ ద్వారా నిజమైనటువంటి లబ్ధిదారులను మరియు నకిలీ లబ్ధిదారులను అయితే గుర్తించవచ్చు. అలా గుర్తించి నిజమైన లబ్ధిదారులు మాత్రమే సబ్సిడీ ఆహార ధాన్యాలు కేంద్ర ప్రభుత్వం అందేలా చేస్తుంది. అలాగే దీనికి సంబంధించి అర్హత లేని వారికి మరియు నకిలీ రేషన్ కార్డు కలిగిన వారికి కూడా ఈ సౌకర్యం లేకుండా అయితే చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే బోగస్ రేషన్ కార్డులు ఉంటాయో ఈ రేషన్ కార్డులను పసిగట్టి సో ఎవరైతే నకిలీ వారు ఉన్నారు, ఎవరు ఒరిజినల్గా మనకు నిజమైన వారు ఉన్నారని గుర్తించే ప్రక్రియ ద్వారా మనం ఏంటంటే చాలా వరకు ఈ నకిలీ వారిని ఏరివేతకు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియను తీసుకొచ్చారు. సో తప్పనిసరిగా ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా చేసుకోండి. ఈ ఈకేవైసీ ఎక్కడ వెళ్ళి చేసుకోవాలని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే వస్తుంది. మీరు ఈకేవైసీ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్ళి చేసుకోవచ్చండి. అలాగే మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఎవరైతే చేసుకుంటారో ఈకేవైసీ వారికి మాత్రమే మీకు ఏంటంటే ప్రతి నెల రేషన్ కానివ్వచ్చు, అలాగే ప్రభుత్వం నుండి ఏదైతే బెనిఫిట్ కానివ్వచ్చు, పథకాలు కానివ్వచ్చు, ఏదైనా సబ్సిడీ అమౌంట్ కానివ్వచ్చు, రైతులకు సంబంధించి ఏది కూడా మీకు అందుతుంది. ఒకవేళ ఈకేవైసీ చేసుకోవడం మీరు మర్చిపోతే కనుక ఈ నెల ఆఖరులో మీ యొక్క రేషన్ కార్డు అనేది పూర్తిగా రద్దు చేస్తున్నారండి కేంద్ర ప్రభుత్వం. ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్ కాదు, డైరెక్ట్ మనకు కేంద్ర ప్రభుత్వం నుండి పెట్టినటువంటి రూల్ కాబట్టి రాష్ట్రాలు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే రూల్ పెడుతుందో ఆ రూల్ని అయితే అనుసరించాల్సి అయితే ఉంటుందండి. సో ఇదంటే ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.